మహోన్నతుడును సజీవుడునైన మన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, మీరు క్షేమమే గదు. మీరు క్షేమంగా ఉండాలని ప్రతిదినము దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యోనా గ్రంథం నుండి 2వ అధ్యాయము 7వ వచనాన్ని మీ ముందుంచుతూ ఉన్నాను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. యోనా భక్తుడు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ప్రవక్త. దేవుని పని చేయడానికి ఏర్పాటు చేయబడిన ప్రవక్త. దేవుడు యోనాను నినివే అనే పట్టణం వెళ్ళి ఆ పట్టణానికి సువార్త అందించడం కోసం, ఆ పట్టణం నాశనం కాబోతోంది కనుక ఆ పట్టణం దేవుని వైపు తిరగాలి అనే సువార్తను అందించడం కోసం ఆ పట్టణానికి వెళ్ళమని దేవుడు సెలవిచ్చాడు. అయితే దేవుని మాటకు అవిధేయత చూపించి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవాలని, దేవుని సన్నిధి నుంచి పారిపోవాలని వేరే చోటికి వెళ్ళిపోవడానికి ఓడ ఎక్కాడు. ఆ సముద్రంలో ఉండగా తుఫాను వచ్చింది. అక్కడ జరిగిన సంగతులను బట్టి యోనాయే నా వలనే ఈ తుఫాను వచ్చింది కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమని ఆ ఓడలో ఉన్న వారికి చెప్పినప్పుడు యోనాను సముద్రంలో పడవేశారు. సముద్ర గర్భంలోనికి యోనా వెళ్ళిపోయి అక్కడ ఒక చేప అతనిని మింగివేయగా ఆ చేప గర్భంలో ఉండి యోనా చేసిన ప్రార్థన, యోనా మాట్లాడిన మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. అక్కడ అంటాడు ఆ వచనంలో, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అక్కడి నుంచి ప్రార్థన చేశాడు యోనా. ప్రియులారా, గమనించాలి, యోనా దేవుని మాటకు అవిధేయుడై దేవుని నుంచి పారిపోవాలని ప్రయత్నం చేసినవాడు. అలా ప్రయత్నం చేయడం వల్ల తన మీదికి ఒక విపత్తును తెచ్చుకున్నాడు. చాలాసార్లు మన పొరపాట్ల వల్ల మనం సమస్యలకు గురవుతూ ఉంటాం. సమస్యలను మనమే మన జీవితాల్లోనికి తెచ్చుకుంటాం మన పొరపాట్ల వల్ల. ఇక్కడ యోనా కూడా తన జీవితంలో అలాగే జరిగింది. యోనా జీవితంలో ఆయన చేప గర్భంలో ఉండడానికి, ఆ సముద్ర గర్భంలో ఉండడానికి కారణం ఏమిటంటే ఆయన చేసిన పొరపాటే దేవుని సన్నిధి ప్రవక్త అయి ఉండి దేవుని సన్నిధి నుంచి పారిపోవాలనే ప్రయత్నం. అలాగూ దేవునికి అవిధేయుడై పొరపాటు చేసి తన మీదకి తానే తెచ్చుకున్న సమస్య సముద్ర గర్భం, ఆ చేప గర్భం. ఆ స్థితిలో ఉండి పశ్చాత్తాప్తుడై దేవునికి మొరపెడుతున్నాడు ఈ సమయంలో. ప్రియులారా, గమనించాలి, ఆయా సమయాల్లో మనం పొరపాట్లు చేస్తాం. ఆ పొరపాట్లు చేయడం వల్ల సమస్యలలో కూడా ఇరుక్కుంటూ ఉంటాం, సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటాం. ఒకవేళ నీ జీవితంలో అలాంటి స్థితి ఉంటే, నువ్వేదో పొరపాటు చేసావు, ఏదో సమస్యలో చిక్కుకున్నావు, అలాంటి స్థితి ఉంటే, అలాంటి స్థితిలో నీవు దేవునికి మొర్ర పెట్టుకుంటే దేవుడు మరలా నీకు కృప చూపించేవాడు. ప్రియులారా, గమనించాలి, యోనా ప్రవక్త తాను చేసిన కార్యం ఆయన ఏమిటో నిర్ధారించేది కాదు. యోనా ప్రవక్త గనక దేవుడు మరలా తన కృపను చూపించి ఎప్పుడైతే పశ్చాత్తాప్తుడయ్యాడో, ఎప్పుడైతే మారు మనస్సు పొంది దేవునికి మొర్రపెట్టాడో, దేవుడు మరలా కృపను చూపించి ప్రవక్తను మరలా ప్రవక్తగానే ఆ నినివే పట్టణానికి పంపించాడు. కనుక నీవు చేసిన కార్యం వలన ఏదైనా సమస్య నీ మీదకి వస్తే, నీవు చేసిన పొరపాటు వలన ఏదైనా సమస్య నీ మీదకి వస్తే, ఆ విషయంలో పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది దేవునికి మొర్రపెట్టుకుంటే నీవు దేవుని కుమారుడువు, మరలా దేవుని కుమారుడిగానే దేవుడు స్వీకరిస్తాడు. నీవు చేసిన కార్యాన్ని బట్టి
నీవేమై ఉన్నావో అనేది దేవుడు నిర్ధారించడు. నీవేమై ఉన్నావో దానిని బట్టే దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. తండ్రిని తన ఆస్తి తనకివ్వమని ఆ చిన్న కుమారుడు అడిగి దూరదేశం వెళ్ళిపోయి ఆ దూరదేశంలో దుర్వ్యాపారం వలన తన ఆస్తిని అంతటిని పాడు చేశాడు. సమస్తము పోగొట్టుకొని పందులు మేపడానికి ఒక చోట పనికి ఒప్పుకున్నాడు. ఆ పందులు పొట్టు కూడా తినడానికి సిద్ధపడ్డాడు. ఆకలి. ఆ స్థితిలో బుద్ధి వచ్చింది ఆయనకి, అంటే పశ్చాత్తాప్తుడయ్యాడు. మారు మనస్సు వచ్చింది. ఆ మారు మనస్సుతో తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి దగ్గర ఒకటి అడగాలనుకున్నాడు. నీ కుమారుడిగా ఉండడానికి నేను యోగ్యుడిని కాను, కానీ నీ కూలి వాళ్ళలో ఒకటిగా ఉండడానికి నన్ను అనుమతించయ్యా అని తండ్రిని అడగాలనుకున్నాడు. కానీ తండ్రి కూలివాళ్ళగా చేసుకోలేదు, ఆయన కుమారుడిగానే చేసుకున్నాడు. నీ తండ్రి కూడా అలాంటి తండ్రి. దేవుడు నీ తండ్రిగా ఉండి నీవు చేసిన తప్పును బట్టి నిన్ను కూలివానిగా ఎంచడు, నిన్ను తక్కువ వానిగా చేయడు. నీవు తప్పు చేసినప్పటికీ నువ్వు పశ్చాత్తాప్తుడు అయితే అప్పటికీ దేవుని కుమారుడిగానే దేవుడు నిన్ను తన కుమారుడిగానే, దేవుడు తన కుమార్తెగానే నిన్ను పరిగణిస్తాడు. నీవేం చేసావో దానిని బట్టి కాదు, నీవేమై ఉన్నావో దానిని బట్టి నీ పట్ల క్షమాపణ హృదయం కలిగి నీ పట్ల కృప చూపే దేవుడు. యోనా పట్ల అలాగే కృప చూపించాడు దేవుడు. యోనాను క్షమించాడు. యోనాను మరలా ఏదో చిన్న స్థాయిలో వ్యక్తిగా చేయలేదు. అంతకుముందు ప్రవక్తగా ఉన్న వారిని మరలా ప్రవక్తగానే నినివే పట్టణంలోనికి పంపించాడు. ఈ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి మారు మనస్సు పొంది మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుమారుడు అనుకున్నట్లుగా కూలివానిగా తీసుకోలేదు, మరలా కుమారుడిగానే స్వీకరించాడు ఆ తండ్రి. ఈ దినాన్ని నీవు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవుగా ఉన్నప్పుడు ఒకవేళ నీవేదైనా పొరపాటు చేసి ఏదైనా సమస్యను నీ జీవితంలోనికి తీసుకుని నీ జీవితంలోనికి ఆహ్వానించున్నట్లయితే, లేక నీ జీవితంలోనికి తెచ్చుకున్నట్లయితే, ఆ సమస్యలో ఉండగా నీవు పశ్చాత్తాప్తుడివై మారు మనసు పొంది దేవునికి మొరపెట్టుకుంటే ఆ స్థితిలో మరలా నేను దేవుడు తన కుమారుడిగానే తన కుమార్తెగానే స్వీకరిస్తాడు, కానీ నిన్ను తక్కువ స్థితిలో స్వీకరించేవాడు కాదు. ఎందుకంటే ఆయన నీ తండ్రి, నీవు ఆయనకు కుమారుడవు, ఆయనకు కుమార్తెవు. అలాంటి తిరిగి ఆయనకు కుమారుడిగా ఆయనకు కుమార్తెగా నీ ఉండగలిగే స్థితి కావాలంటే నీవే పొరపాటు చేసావో, ఆ పొరపాటు వలన ఏ సమస్యలో చిక్కుకున్నావో దాని విషయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవునికి మొర్రపెట్టుకుంటే దేవుడు నిన్ను మరలా తన కుమారుడిగా స్వీకరిస్తాడు, మరలా తన కుమార్తెగా స్వీకరిస్తాడు. నిన్ను ఆశీర్వాద స్థితిలోనికి నడిపిస్తాడు. యోనాను ఆశీర్వాద స్థితిలోనికి నడిపించాడు. యోనాను నినివే పట్టణం కొరకు వాడుకున్నాడు. నినివే పట్టణం మరలా ఆశీర్వాద స్థితిలోనికి మార్చబడింది. ఈ దినాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా ఇంకా అనేకమందిన దేవుడు, నీ కుటుంబాన్ని ఇంకా అనేకమందిన దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉంటూనే ఏదైనా పొరపాటు చేసి ఏదైనా సమస్యలో నీవు చిక్కుకున్నట్లయితే దేవునికి మొర్రపెట్టు. మరలా దేవుడు కుమార్తెగా కుమారుడిగా స్వీకరించడానికి ఇష్టపడే కృప చూపించేవాడు. అలాంటి కృపలోనికి దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మంచి సమయం కొరకు మీకు స్తోత్రాలు. ఈ మంచి మాటలు మాకు వినిపింపచేస్తావు. నిజమే ప్రభువా, నీ కుమారులుగా కుమార్తెలుగా ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేసి ఏదైనా సమస్యలో చిక్కుకున్నట్లయితే ఆ స్థితిలో మేము పశ్చాత్తాపడినప్పుడు, ఆ స్థితిలో మేము నీకు మొర్రపెట్టినప్పుడు మమ్మల్ని మరలా నీకు కుమారులుగానే స్వీకరిస్తావు ప్రభువా. అట్టి స్థితి మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అట్టి కృప చూపించే దేవుడు మాకు దొరికినందుకు మీకు స్తోత్రాలు. నీవు మాకు తండ్రివి ప్రభువా. ఎంత గొప్ప భాగ్యం ప్రభువా. నేను తండ్రిగా చేసుకుని బ్రతికే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ఎవరైతే తప్పిపోయి ఉన్నారో ఆ తప్పిపోయిన స్థితిలో మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీకు మొర్రపెట్టుకుని మరలా నీకు కుమారులుగా ఉండగలిగే స్థితి వారికి దయచేయమని, ఈ విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వారు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.